చాలా సార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. బాబు పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు 3వ పిల్లని కానండి, 40,000 ఇస్తాడు 4వ పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంట. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంట. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు. బాబో జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టాను జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000, 40,000, ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలంపాట? పిల్లల గంటానికి ఏలంపాట. నువ్వు మాత్రం ఒకనే గంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు గంటారు? ఆర్థిక స్తోమత బాగున్నప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకు అనేది? నీ దుంపదేగా. అందువల్ల మీరు అందరూ విలేకరులు అందరూ పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉంటే యువకులు 2 కంటే ఆపమాకండి, 3 కనండి. ఇంటికి మిమ్మల్ని కొడతారు.